వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్. గ్యాస్ కొరత ఉందన్న అపోహలతో డెలివరీ బాయ్స్ పై దాడులు జరుగుతున్న ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. విజయవాడలో జరిగిన సమావేశంలో మాట్లాడిన అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి ఇలాంటి దాడులు కొనసాగితే గ్యాస్ డెలివరీలను నిలిపివేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఇచ్చాపురం, మచిలీపట్నం ప్రాంతాల్లో సిబ్బందిపై దాడులు, సిలిండర్ల దోపిడీలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. గ్యాస్ సరఫరా పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోనే జరుగుతుందని, ఓటీపీ విధానం ద్వారా మాత్రమే డెలివరీ జరుగుతుందని స్పష్టం చేశారు. ఏపీలో గ్యాస్ కొరత లేదని, ప్రజల అపోహలకు లోను కాకుండా సహకరించాలని డిస్ట్రిబ్యూటర్లు విజ్ఞప్తి చేశారు. అన్ని జిల్లాల నుండి వచ్చిన ప్రెసిడెంట్లకు, రాష్ట్ర నలువైపుల నుండి వచ్చిన డిస్ట్రిబ్యూటర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వినియోగదారులతో పాటు ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. నమస్కారం సార్. ఇప్పుడుండే పరిస్థితుల్లో నిన్న ఇచ్చాపురంలో జరిగిన సంఘటన కానీ, మన మచిలీపట్నం కానీ, ఆదోని కానీ, ఎక్కడైతే బార్డర్ జిల్లాలు ఉన్నాయో, బార్డర్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో, అక్కడ మా డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుండి డెలివరీ బాయ్ ఏ ఊరికి పోయినా డెలివరీ బాయ్స్ మీద, ఆఫీస్కి వస్తే ఆఫీస్లో ఉండే స్టాఫ్ మీద కూడా దౌర్జన్యాలు జరుగుతున్నాయి. దీంతో పాటు భౌతిక దాడులు కూడా జరుగుతున్నాయి. దీని మీద మాట్లాడడానికి మీరు మా పక్షాన్ని నిలబడి పూర్తిగా ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలా, గవర్నమెంట్ మన ఏపీ గవర్నమెంట్ కూడా తెలియాలా, దాంతోపాటు ఓఎన్సీలకు అందరికీ కూడా తెలిసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మన విజయవాడ ప్రెస్ క్లబ్ నందు ఇవంతా ఈ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతూ ఉంది సార్. ఇప్పుడు ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ, మన ఏపీ గవర్నమెంట్ కానీ ఏదైతే వాళ్ళ పర్యవేక్షణలో చేసే విధంగా ఉన్నదో, దాంతోపాటు మా ఓఎన్సీస్ ఒక విధానాన్ని పెట్టినాయి. ఆ విధానం ద్వారానే ఓటీపీ ఉంటేనే సిలిండర్ డెలివరీ. దీనితో మాకు లేని చిక్కుల్లో పడిపోతున్నాం. ఒక చోట ఓటీపీలు రాక, నెట్వర్క్ లేని పరిస్థితుల్లో ఏదైతే సుదీర్ఘ లోపల ఉండే ఇంటీరియర్స్లో ఎక్కడ కూడా, దానికి ఉదాహరణకు మనకు నంద్యాల జిల్లాలో డోన్ కానీ, కర్నూలు జిల్లాలో ఆదోని కానీ, చిత్తూరులో కుప్పం కానీ, తిరుపతిలో సత్యవేడు అటువైపు ఏదైతే తమిళనాడు బార్డర్ కానీ, దాని తర్వాత నెల్లూరులో తీర ప్రాంతం కానీ, ఈ సెంట్రల్ ఏదైతే ఉత్తరాంధ్రలో ఏవైతే ఉన్నాయో అడవులు, ఆ ఏరియా కానీ, ఇచ్చాపురం బార్డర్ కానీ, ఇక్కడ ప్రతి ఒక్క చోట డెలివరీ బాయ్స్ను దౌర్జన్యం చేయడం, సిలిండర్లు పీక్కొని పోవడం, అక్కడ ఉండే లోకల్ లీడర్స్తో పాటు వీళ్ళందరినీ అడుగుకొని అవన్నీ సిలిండర్లు తెప్పించుకోవడం, కొందరికి సిలిండర్లు కూడా దౌర్జన్యంతో తీసుకునే పరిస్థితులు ఉంటాయి. ప్రజలకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. మేము ప్రతి ఒక్క వినియోగదారునికి సిలిండర్ను వాళ్ళకు అందించేదానికి ఒక కార్యాచరణ గవర్నమెంట్తో పాటు మా ఓఎన్సీ నిర్ణయించిన మేరకు మేము చేస్తా ఉన్నాం. అంతే తప్ప మా సొంత లాభం కానీ ఎటువంటిది ఆపేక్ష లేదు. ఏదైతే ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటరు వాళ్ళ స్టాఫ్ కూడా ప్రతిరోజు మేము మీటింగ్స్ పెట్టుకొని ఇవంతా కూడా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఇటువంటి భౌతిక దాడులు ఇక మీద జరిగితే ఖచ్చితంగా మేము పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ డెలివరీస్ని కూడా ఆపే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే చాలా చోట్ల డెలివరీ బాయ్స్ ఆగిపోయినారు. పథకం అని మినిస్టర్ గారి దగ్గర నుండి ఇంతకుముందున్న కమిషనర్ గారి వరకు, దాంతోపాటు సీఎం గారి వరకు ప్రతి ఒక్క మీటింగ్లో చెప్పడం జరుగుతుంది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఈ బాధ్యతలో మేము ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్, ప్రతి ఒక్క డెలివరీ బాయ్ దాంట్లో మేము చెమటోడ్చి స్టార్టింగ్లో ఒక పండగ మాదిరిగా దీన్ని పరిచయం చేస్తూ మీటింగ్లు పెట్టుకొని లేడీస్తో మేము ప్రతి చోట సేఫ్టీ క్లినిక్ పెట్టుకుంటూ వాళ్ళకి తెలియజెప్తా ఉన్నాం. దయచేసి దీపం 2 పథకాన్ని సక్సెస్ చేయడంలో
మేము మా దగ్గర డెలివరీ బాయ్స్ వరకు దీనికి చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే కష్టమైన నష్టమైన వర్షం వచ్చిన ప్రతి చోటకి డెలివరీ బాయ్ మోసుకొని సందుల్లో కానీ 3 అంతస్తులు 4 అంతస్తులు కానీ మోసుకునే పరిస్థితుల్లో ఇప్పుడు ఈ క్రైసిస్లో మళ్ళా అవేర్నెస్ కాల్స్ పెట్టడము, దానికి నోటీసులు ఇవ్వడము చాలా బాధపడుతున్నాము. మేము ఈ గవర్నమెంట్లో భాగం తప్ప మేము ఈ గవర్నమెంట్తో అనుగుణంగా నడుస్తున్నాం తప్ప వేరేది కాదని సీఎం గారు కూడా తెలియపరుచుకుంటున్నాను.